ఇద్దరు విష్ణుని అవతారాలే. దీనివల్ల లక్ష్మీదేవికి నా మీద అసూయాభావం కలుగుతుందేమో ప్రభు. వీటి వల్ల ఆ యుగంలో ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండేదో మనకొక ఐడియా వస్తుంది. ఇంద్రుడు నిన్ను మేల్కొల్పడానికి చేసిన ప్రయత్నంలో పాషండులు పుట్టి అధర్మ స్థాపన చేస్తున్నారు. ప్రతి మన్వంతరానికి ఇంద్రుడితో పాటు ఇతర దేవతల స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మారుతూనే ఉంటారు. చాలాసార్లు మనం కోరుకున్న ప్రశాంతమైన జీవితం ఎంత ప్రయత్నించినా దక్కట్లేదనే భావన కొందరిలో ఉంటుంది. దీనికి ఏవేవో కారణాలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ అసలు విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. దీని గురించి ప్రతి పురాణ ఇతిహాసం ఒక మాట చెప్తుంది: ప్రపంచమంతటినీ జయించి ఒక్కటి జయించలేకపోతే ఆ విజయాలన్నీ వ్యర్థం, యూజ్లెస్. ఆ ఒక్కటే నేను అనే భావన మనకు తెలియకుండా మనలోనే ఉండే అహంకారం అనే లక్షణంగా పిలుస్తారు. చాలా మంది ఇతరులను తక్కువ చేయడం మాత్రమే అహంకారం అనుకుంటారు. అది అర్థంలో ఒక వంతు మాత్రమే. అయితే పూర్తి అర్థమేంటో, ఒక మంచి వ్యక్తిలో కూడా ఈ అహంకారం ఏ విధంగా విజృంభిస్తుందో ఈ వీడియోలో శ్రీమద్ భాగవతం 21వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ భాగవతం సిరీస్ నుంచి వారానికి కనీసం ఒక్క ఎపిసోడ్ అయినా మేము అప్లోడ్ చేయాలని కోరుకునేవారు వెంటనే ఒక లైక్ కొట్టి కామెంట్స్ లో చెప్పండి. సరస్వతి నదీ తీరాన ఒక ప్రదేశంలో ఆ నది ఒక ప్రత్యేకమైన వంపు తిరుగుతుంది. అక్కడే నది తన దిశను మార్చుకొని తూర్పు వైపుగా ప్రవహిస్తుంది. ఇక్కడే దృషద్వతి అనే మరో దివ్యమైన నది సరస్వతితో కలిసి ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు కలిసి కొంత నేలను జతపరుస్తాయి. దేవతలు ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి బ్రహ్మవర్త అని పిలవడం మొదలుపెట్టారు. అదే పవిత్ర స్థలంలో పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం విన్న వాళ్ళంతా అతని కోసం బహుమతులు తీసుకువెళ్లారు. దివ్యమైన హవీసులు, పాలు, వెన్నె ఇలాంటి పవిత్రమైన వస్తువులన్నిటినీ భూదేవి గోమాతగా మారి యజ్ఞశాలలో సమకూర్చింది. నదులు ద్రాక్ష, చెరుకు రసాలను యజ్ఞశాలకు చేరవేశాయి. చెట్లు తేనె నిండిన పళ్లనిచ్చాయి. సముద్రాలు విలువైన రాళ్లను, కొండలు 4 రకాల ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లాయి. అతిథులందరూ చేతుల్లో కానుకలు పట్టుకొని రాజు దగ్గరకు వెళ్లారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దిక్పాలకులు, స్వర్గంలో ఉండే గొప్ప ఋషులు, గంధర్వులు, అప్సరసలు అందరూ అక్కడ సమావేశమయ్యారు. 99 యాగాలు పూర్తయ్యాయి. ఇంద్రుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి అసలు పేరు శతక్రతు. తాను ఆ ఇంద్ర పదవిని పొందడానికి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ తరువాత తన పదవి, స్థాయి ఎక్కడ తనను విడిచిపెట్టేస్తుందేమోనని అతనికి భయం మొదలయ్యింది. ఆఖరికి పృథు సాధించిన ఘనతను చూసి తనలో ఒక అసూయ పుట్టింది. ఒక సాధారణ మనిషి అయిన పృథు తనకంటే గొప్పవాడన్న నిజాన్ని భరించలేకపోయాడు. 100వ యాగం పూర్తవ్వకుండా ఆటంకం కలిగించాలనుకున్నాడు. ఒక పాషండిలా, అంటే వేదాలను అనుసరించని ఒక విచిత్రమైన సన్యాసి మారువేషం ధరించి అక్కడికి వెళ్లి అశ్వమేధానికి ఉపయోగించే గుర్రాన్ని దొంగలించాడు. ఆ యాగాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ అతని వేషధారణ ఒక పవిత్రమైన సాధువులానే కనిపించింది. పృథు కొడుకు మాత్రం ఆ పాషండిని వెంబడించి గుర్రాన్ని తీసుకురావాలని సిద్ధపడ్డాడు. అత్రిముని మాత్రం అశ్వంపై ఉన్నది ఇంద్రుడేనని పృథు కుమారుడికి చెప్పాడు. ఇక ఆ రాకుమారుడు దొంగను వెతుకుతూ దగ్గరకు వెళ్తే కాషాయ వస్త్రాలు, జటాజూటం ధరించి ఒళ్లంతా బూడిద రాసుకుని ఉన్న ఒక సాధువు కనిపించాడు. పొరపాటున ఒక సన్యాసిని వెంబడించానేమోనని భావించి తన బాణాలతో గాయపరచకుండా వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆడియో బుక్ లవర్స్ కి, అది కూడా లెందీ కంటెంట్ ఇష్టపడే వారికి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. సినిమా ఒక ఆల్కమీ, బీయింగ్ రేష్మా, ప్రయోగం ఇలాంటి ఆలోచింపచేసే ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎం లైబ్రరీలో చేర్చారు. కొత్త యూజర్స్ 7 డే ఫ్రీ ట్రయల్ తో మొత్తం కుకు ఎఫ్ఎం లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. ప్రతి నెల 20 కొత్త బుక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ కంటెంట్స్ ఇస్తారు. అది కాక కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, కస్టమైజ్ చేసుకునే స్పీడ్, ప్రీమియం ఆడియో క్వాలిటీ, 15 నిమిషాల లెంత్ లో కుకు ఎఫ్ఎం బైట్స్, విన్న కంటెంట్ నుంచి ఏదైనా పాయింట్స్ నోట్ చేసుకోవడానికి నోట్స్ ఫీచర్. కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ తో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని ఈ 7 డే ఫ్రీ ట్రయల్ ఆఫర్ ట్రై చేసి మీ మనసుకి నచ్చింది వినండి. ఇక్కడ ఒక సన్యాసిపై దాడి చేయడం అంటే అది బ్రహ్మహత్యా పాపంగా పరిగణించబడుతుంది. అందుకే పృథు కుమారుడు వెనక్కి వెళ్లిపోయాడు. అప్పుడు అత్రిముని, నాయనా, మీ గుర్రాన్ని ఎత్తుకుపోయిన వ్యక్తి ఇంద్రుడు. ఇలాంటి వాడికి ఒక దేవతగా ఉండే అర్హత లేదు. ఇతన్ని చంపడమే సరైన శిక్ష. నువ్వింకేం ఆలోచించకు అని చెప్పాడు. అతని మాటలు విన్న యువరాజు వెనక్కి తిరిగి చూస్తే ఇంద్రుడు గుర్రాన్ని అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. రాకుమారుడు ఆ అశ్వాన్ని తీసుకుని సంతోషంగా యజ్ఞశాలకు వెళ్లాడు. ఇది చూసి అందరూ రాకుమారుణ్ణి మెచ్చుకున్నారు.
విజయవంతంగా గుర్రాన్ని తీసుకొచ్చినందుకు అతనికి విజితాశ్వుడు అనే పేరు దక్కింది. కొంతకాలానికి పృథు మరోసారి ఆ 100వ యాగాన్ని తలపెడితే ఇంద్రుడు మళ్లీ పన్నాగం పన్ని యజ్ఞశాల అంతా చీకటి కమ్ముకునేలా చేశాడు. ఆ చీకట్లో గుర్రాన్ని దానికి కట్టి ఉన్న బంగారపు సంకెళ్లతో సహా తీసుకువెళ్లిపోయాడు. అత్రిముని అతన్ని అందరికీ చూపించాడు. ఈసారి ఇంద్రుడు మరో విచిత్రమైన వేషధారణ, అంటే చేతిలో ఎముక పుర్రె పట్టుకుని వెళ్తున్నాడు. యువరాజు మళ్లీ అతన్ని చూసి మోసపోయాడు. అత్రిముని మాత్రం ఏమాత్రం సందేహించకుండా వచ్చింది ఆ ఇంద్రుడే అని దృఢంగా పలికి బాణం సంధించమన్నాడు. అప్పుడు విజితాశ్వుడు కోపంతో బాణాలను వేగంగా ఇంద్రుడి మీదకు వదిలాడు. కాని ఈలోపే ఇంద్రుడు ఆ గుర్రాన్ని తన వేషాన్ని అక్కడే వదిలేసి అదృశ్యమైపోయాడు. మొత్తానికి రెండోసారి కూడా రాకుమారుడు అశ్వాన్ని తిరిగి తీసుకొచ్చాడు. కాకపోతే ఇంద్రుడు వదిలేసిన పాషండ రూపంతో సమస్య వచ్చి పడింది. దాని నుంచి అనేక సంఖ్యల్లో పాషండులు పుట్టడం మొదలుపెట్టారు. అంటే పైకి చూడటానికి మాత్రం వేదాభ్యాసం చేసేవారిలా ఉండినా నిజానికి వేదానికి విరుద్ధమైన పనులు చేసేవారు. మృదువైన మాటలుంటాయి, కాని వాటి వెనుకున్న ఉద్దేశాలు మాత్రం కపటత్వం కూడుకొని ఉంటాయి. ఇక వేదానికి విరుద్ధమంటే ధర్మనాశనం. అందరూ గతి తప్పి లోకమే అల్లకల్లోలమైపోతుంది. ఈ విషయం తెలిసిన పృథు మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. తన విల్లు బాణాలు తీసుకున్నాడు. అది చూసిన ఋషులు, ఓ రాజా, మీరు యజ్ఞంలో కూర్చున్నారు. యజ్ఞం చేస్తున్న వారు ఎవ్వరినీ చంపకూడదు. ఈ సమయంలో ఆచారాలను అధిగమించి మీరు ఏ పని చెయ్యకూడదు. మా మంత్రశక్తి ఉపయోగించి ఆ ఇంద్రుణ్ణి మేమే ఇక్కడికి రప్పించి అగ్నికి ఆహుతి ఇస్తాం అని చెప్పి పృథు మహారాజుని బాణం సంధించకుండా ఆపారు. ఇక రాజు అంగీకారం ఉండటంతో ఋషులు మంత్రోచ్చారణ మొదలు పెడితే బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ఇంద్రుణ్ణి చంపకూడదు. యజ్ఞ అని పిలువబడే ఇంద్రుడు ఆ విష్ణువుని అవతారం. అలాగే మీరు నైవేద్యాలు సమర్పించే వారంతా ఇంద్రుడి రూపాలు అని అన్నాడు. విష్ణువు మొదటి మన్వంతరంలో యజ్ఞేశ్వరుడిగా పుట్టి ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. ప్రతి మన్వంతరానికి ఇంద్రుడితో పాటు ఇతర దేవతల స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మారుతూనే ఉంటారు. అయితే మొత్తం 33 దేవతల్లో కూడా త్రిగుణాలు ఉంటాయి, కానీ వారిలో సత్వగుణం అధికంగా ఉంటుంది. మిగతా రజో తమో గుణాలు కాస్త తక్కువగా ఉంటాయి. ఈ కాస్త రజో తమో గుణ ప్రభావం వల్ల ఇంద్ర పదవిలో ఉన్న వ్యక్తికి దాని పట్ల కాంక్ష పెరుగుతుంది. అందుకే యజ్ఞ విష్ణువుని అవతారం అయినప్పటికీ ఇంద్ర పదవిలో ఉండటం వల్ల అతను అసూయాభావాన్ని వ్యక్తపరిచాడు. దీనికి మరొక కారణం కూడా ఉందని శ్రీ మహావిష్ణువు తర్వాతి ఘట్టంలో పృథు మహారాజుకి వివరిస్తాడు. సో జాగ్రత్తగా గమనించుకోండి. అండ్ ఇదే భాగవతం సిరీస్ లో 15వ ఎపిసోడ్ చూస్తే యజ్ఞ ఇంద్ర పదవిలోకి వచ్చిన ఘట్టంపై మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ యజ్ఞ తండ్రి ఎవరో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇక బ్రహ్మ అక్కడున్న ఋషులతో ఇంద్రుణ్ణి అంతం చేయడం అంటే అది ధర్మాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇంద్రుడు ఎన్నిసార్లు అడ్డంకులు సృష్టించినా కూడా 99 యాగాలు పూర్తి చేసిన పృథు మహారాజు గొప్పతనం ఏమాత్రం తగ్గదు అని చెప్పి మళ్ళీ పృథువుతో మోక్షానికి మార్గం మీకు తెలుసు కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసిన యాగాలు సరిపోతాయి. ఈ ఆఖరి యాగం పూర్తి కానప్పటికీ మీకు దాని ఫలితం ఉంటుంది. ఈ ఇంద్రుడు నువ్వు ఇద్దరూ విష్ణువుని అవతారాలే, అంటే మీ అస్తిత్వం ఒక్కటే అనే విషయాన్ని నువ్వు గుర్తించి ఇంద్రుడిపై ఉన్న కోపాన్ని తుడిచేయి. యజ్ఞం మధ్యలో ఆగిపోయినందుకు బాధపడకు. విధి అంటే ఫేట్ అడ్డగించిన పని సాధించడానికి ప్రయత్నించే వ్యక్తి కోపానికి, భ్రాంతికి అంటే డిల్యూజన్ కి గురవుతాడు. దేవతలకు మొండి పట్టుదల ఎక్కువ. ఈ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తూనే ఉంటారు. ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగలించడానికి ఎత్తిన రూపాల వల్ల పాషండులు ఎక్కువై ధర్మ విరుద్ధమైన పనులు చేయడంతో అధర్మం పెరిగిపోతుంది. గతంలో నీ తండ్రి వేన కారణంగా అధర్మం పెరిగి ప్రజలు అవస్థలు పడితే నువ్వు గోమాత రూపంలో ఉన్న భూదేవి ఇచ్చిన పాలతో ధర్మాన్ని నిలబెట్టావు. అంతటి గొప్పవాడైన నువ్వు ఇంద్రుణ్ణి చంపడం సరికాదు, కాబట్టి అతనితో సంధి కుదుర్చుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. బ్రహ్మ మాటలను గౌరవించిన పృథు మహారాజు 100వ అశ్వమేధ యాగాన్ని ఆపేసి ఇంద్రుడితో సంధికి సిద్ధమయ్యాడు. దీనికి యాగంలో హాజరైన పితృదేవతలు, దేవతలు, ఋషులు అందరూ సంతృప్తి చెందారు. ఇక అప్పటి వరకు పృథు మహారాజు చేసిన 99 అశ్వమేధ యాగాలకు ఆ శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడవ్వడంతో ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పృథుకి ఆ క్షణం ఎంతో అవసరమైన మాటలు చెప్తూ ఇలా అన్నాడు. పృథు, ఎంతో అద్భుతంగా 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేశావు. ఇప్పుడు ఇది కూడా పూర్తయితే 100 యాగాలు పూర్తవుతాయి. యాగాల సంఖ్య పెరుగుతుంది, అన్ని యాగాలు చేశావన్న పేరు దక్కుతుంది. కానీ వీటి నుంచి పొందే ఫలితమేంటో ఒక్కసారైనా ఆలోచించావా? నీ యాగానికి అడ్డుపడ్డాడు కాబట్టి ఇంద్రుడిపై కోపంతో బాణాలు సంధించడానికి సిద్ధపడ్డావు.
నీ యాగాన్ని అడ్డుకుంటున్నాడని, నాది అనే విషయానికి అడ్డుపడుతున్న వ్యక్తులపై కోపం తెచ్చుకున్నా, అంతం చెయ్యాలన్న ఆలోచన ఉన్నా, అది నువ్వు చేసే పని మీద నీకున్న మక్కువను బయటపెడుతుంది. అంటే నీకింకా ఈ భౌతిక ప్రపంచంపై, భౌతిక విషయాలపై, వాటిని అనుభవిస్తున్న ఈ భౌతిక దేహంపై ఇంకా మక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు చేసిన పనిలో పైకి అసూయాభావం కనిపించవచ్చు. దానికి కారణం నువ్వు చూస్తున్న లౌకిక దృష్టికోణం. దాన్ని దాటి ఒక్కసారి చూడు. నువ్వు గుర్తించని విషయం, నీకు మేలు జరిగే విషయం ఒకటి ఉందని తెలుసుకుంటావు. నువ్వు ఈ దేహంపై, నీ కర్మలపై పెంచుకున్న అనుబంధాన్ని, అంటే అటాచ్మెంట్ ని తొలగించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఇంద్రుడు నిన్ను మేల్కొల్పడానికి చేసిన ప్రయత్నంలో పాషండులు పుట్టి అధర్మ స్థాపన చేస్తున్నారు. కాబట్టి నీ బాణాలకు గురి ఇంద్రుడు కాదు, ఆ పాషండులవ్వాలి. దానికోసం నువ్వు ఇంద్రుడితో సంధి కుదుర్చుకొని స్నేహం చెయ్యాలి అని పృథుమహారాజు తన కర్మలపై పెంచుకున్న మక్కువ కారణంగా అతను గమనించలేని విషయాన్ని విడమర్చి చెప్పాడు. ఇంద్రుడు చేసిన పని తప్పే కదా, అలాంటి వ్యక్తిని ఎదురించి చంపడంలో తప్పేముంది? ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు శాంతంగా ఉండటం ఎంతవరకు రైట్ అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పురాణ కథలంటే కామిక్ బుక్స్ లా సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ మధ్య జరిగే ఫ్యాంటసీ బ్యాటిల్స్ కావు. మనిషి జీవన విధానంతో పాటు ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. సో ఇక్కడున్న కాంటెక్స్ట్ లో చూస్తే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎన్ని పనులు చేసినా అవన్నీ మన అవగాహన స్థాయిని, విషయాల పట్ల ఉండాల్సిన స్పష్టతను పెంచుతాయి. అలా కాకుండా తన గొప్పతనం కోసం చేసి తమో రజో గుణాలను వదలకుండా సత్వగుణాలకు దూరమై ప్రవర్తిస్తే చేసిన ఆధ్యాత్మిక కార్యాలకు ఉపయోగం ఉండదు. పృథు గోమాతగా వచ్చిన భూదేవి పొదుగు నుంచి పాలు పితికి అందరి ఆకలి తీర్చిన ధర్మాత్ముడు. అంతటి వ్యక్తికి తన భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ పై అదుపు లేకపోతే, వాటిని సరైన చోట సరైన తీరులో ప్రదర్శించకపోతే తాను చేసిన పనులన్నీ వృధా అవుతాయి. దానితో పాటు అతన్ని చూసి ప్రజలు కూడా అదే విధంగా నడుచుకుంటారు. నిలబెట్టిన ధర్మమంతా తిరిగి నశిస్తుంది. అందుకే మొదట బ్రహ్మ, తర్వాత విష్ణువు ఇంతటి గొప్పవాళ్లు దిగి వచ్చి తనను తాను జయించినంత వరకు మనిషి ఎన్ని విజయాలు సొంతం చేసుకున్నా అవేవి పనికిరావు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా విషయం అర్థమైన తరువాత పృథు ఒక్కసారిగా విష్ణుమూర్తి పాదాలకు నమస్కరించి, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏ విధంగా పూజించను అని అన్నాడు. నువ్వు చేసిన పనితో ఎంతో గొప్ప స్థాయిని పొందావు. నువ్వు చేసిన పనులు సామాన్యమైనవి కావు. భూదేవి గోమాత రూపంలో ఉంటే పొదుగు నుంచి పాలు పితికి ప్రజల ఆకలి తీర్చావు. నీకు నేను ఏ వరం ఇవ్వను అని అడిగాడు. ఇటువంటి భాగ్యం ఎంతో తక్కువ మందికి దక్కుతుంది. వారిలో చాలా మంది మోక్షాన్ని కోరుకుంటారు, కానీ నాకది వద్దు. మీ లీలలు, కథలు, గాథలు ఇవన్నీ వింటూ మీ నామస్మరణలో కాలం గడిపితే వచ్చే పరమానందం చాలు. ఋషుల మాటల్లో మీ గురించి వింటే ఆధ్యాత్మికతకు దూరమైన వారంతా తిరిగి దారిలోకి వస్తారు. ఈ ఒక్క వరం చాలు. ఎందుకంటే భక్తిలోనే మోక్షం దక్కినంత ఆనందం ఉంటుంది. ప్రభు, ఒక్కసారి ఊహించండి, అదృష్టవశాత్తు గొప్ప సన్యాసుల సావాసంలో మీ సద్గుణాల గురించి ఎవరైనా విన్నట్టయితే పూర్తిగా సద్గుణాలు లేని వాళ్ళు తప్ప అటువంటి వైభవాన్ని ఎవరైనా ఎలా మర్చిపోగలరు? మీకు ఎంతో దగ్గరగా ఉండి మీ గురించి అన్నీ తెలిసిన లక్ష్మీదేవి సైతం మీ కథల్లో ఉన్న సద్గుణాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఆరాటపడుతుంది. నేను కూడా ఆ తల్లితో సమానంగా నన్ను మీకు పూర్తిగా అంకితం చెయ్యాలనుకుంటున్నాను. దీనివల్ల లక్ష్మీదేవికి నా మీద అసూయాభావం కలుగుతుందేమో ప్రభు. కానీ మీ భక్తుల మనసు మీకు తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయినా మీలో మీరే అమితానందాన్ని పొందేవారు. ఈ లౌకిక అనుబంధాలైన వాటికి మూలమైన లక్ష్మీదేవి అయినా మీరు పొందే పరమానందంతో పోల్చితే అంతా దిగదుడిపే కదా. కాబట్టి మీ భార్య అయిన లక్ష్మీదేవి మీకు చేసుకునే సేవ కంటే మరింత అత్యద్భుతంగా సేవించే అవకాశాన్ని కల్పించండి. లక్ష్మీదేవికి కోపం వచ్చినా పర్వాలేదు, ఎంతైనా తల్లి కాబట్టి నన్ను క్షమిస్తుంది అని చెప్పి తన మనసులోనే షోడశోపచార పూజలు చేసి తరించిపోయాడు. దానికి నారాయణుడు ఎంతగానో పులకరించిపోతూ, పృథు, నా పట్ల నీ భక్తి ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుంది. ఎంతో కష్టతరమైన నా మాయను అధిగమించగలిగే అంకిత భావమున్న మనసుని కలిగుండటం నీ అదృష్టం. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా పాటించు. వాటిని అనుసరించేవారు ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా ఆనందాన్ని పొందుతారు అని అంటూ వరం ఇవ్వకముందు ఆత్మజ్ఞానం గురించి చెప్పిన విషయాన్ని ఉద్దేశించాడు. ఆ తరువాత విష్ణువు పృథుని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
దేవతలు, ఋషులు, పితృదేవతలు, అనేక ఇతర జీవులకు వీడుకోలు చెప్పే ముందు పృథు బహుమతులు ఇవ్వడంతో పాటు వాళ్లకు గౌరవ మర్యాదలన్నీ చేశాడు. ఇక అక్కడితో విష్ణువు వైకుంఠానికి, ఇతరులు వారి వారి ప్రదేశాలకు చేరుకున్నారు. పృథు ఎంతో అద్భుతంగా అలంకరింపబడిన తన రాజ్యానికి చేరుకుంటే అందరూ గౌరవ మర్యాదలతో సత్కరించి ఆహ్వానం పలికారు. తన రాజభవనంలో అందరూ ఉన్న సభకు చేరుకుని ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక విధంగా పృథు మహారాజు చెప్పే మాటలు ఉన్నత పదవిలోకి వెళ్లే ముందు చేసే ప్రమాణ స్వీకారంలా ధర్మశాస్త్రంలో ఉండే విషయాలకు సమానంగా ఉంటాయి. వీటి వల్ల ఆ యుగంలో ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండేదో మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే పురాణాల ధర్మశాస్త్రాలు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి కాబట్టి వాటిని సింపుల్ వర్షన్ లో చెప్తున్నాను. సో పృథు మహారాజు అందరికీ నమస్కరించాడు. మొదటి కాన్సెప్ట్ ధర్మం. ఒక మంచి జీవితానికి ఇది మార్గదర్శకం లాంటిది. కానీ ధర్మం అంటే కేవలం నియమాలను అనుసరించడం మాత్రమే కాదు, నైతికంగా ఏది సరైన పని అని వివరిస్తుంది. పృథు ఆలోచన ప్రకారం ధర్మం లేనిదే రాజ్యపాలనకు సంబంధించిన నిర్ణయాలు, ప్రజల శ్రేయస్సు కోసం చేయాల్సిన పనులు ఏవీ కూడా సాధ్యపడవు. ఈ ధర్మంతో రాజ్యంలో సంతోషాన్ని, ప్రశాంతతను సాధించడం సాధ్యమవుతుంది. అలాగే ధర్మాన్ని కేవలం తాను మాత్రమే కాకుండా తన ప్రజలు కూడా అనుసరించాలి. రెండో కాన్సెప్ట్ కర్మ అంటే చర్య. అది చేసే పని కావచ్చు, మనసులో వచ్చే ఆలోచన కావచ్చు, వీటికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి. అది మంచిదా చెడ్డదా అనే విషయం చేసే కర్మపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పృథు ప్రతి కర్మలో మంచితనంతో పాటు న్యాయం కూడా ఉండాలని తన ప్రజలకు చెప్పాడు. దీనివల్ల వచ్చే ప్రతిఫలం తనతో పాటు ప్రజలు కూడా అనుభూతి చెందాలని ఆశపడ్డాడు. మూడవ కాన్సెప్ట్ విష్ణుమూర్తిపై ఉండాల్సిన భక్తి. పృథు మహారాజుకి విష్ణువుపై ఉన్న భక్తి తన రాజ్యపాలనపై ఎంతో బలమైన ప్రభావం చూపించింది. పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి విష్ణుమూర్తిని మూలంగా భావించి ఆయనకున్న లక్షణాలను రాజ్యపాలనలో ఉపయోగించాలనుకున్నాడు. ఎగ్జాంపుల్ కి ధర్మాన్ని అనుసరించే వాళ్లను కాపాడి అధర్మపరులను శిక్షించడం. ఇలా విష్ణువు గొప్పతనాన్ని కేవలం తాను మాత్రమే కాకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎప్పుడూ మనసులో విష్ణువుని ధ్యానిస్తే రాజ్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని భావించాడు. దానితో పాటు సమాజంలో ధర్మం నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక నాలుగవ కాన్సెప్ట్ సేవ, ఆరాధన. ధర్మాన్ని బోధించే బ్రాహ్మణులకు సాయపడటం, పూజా విధానాల్లో పాల్గొనడం మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి పనులు మనిషికి తన ఆత్మకు పట్టే అజ్ఞానం అనే మలినాన్ని తుడిచేయడానికి ఉపయోగపడతాయని పృథు మహారాజు అన్నాడు. ఇది మనశ్శాంతిని, విషయ స్పష్టతను సాధించి సంతోషంగా జీవించడానికి సాయం చేస్తుంది. ఐదవ కాన్సెప్ట్ మోక్షం అంటే పుట్టుక, చావు అనే సర్కిల్లో చిక్కుకున్న ఆత్మ పొందే విముక్తి. జీవితంలో చేసే పనుల్లో ధర్మం, మనసులో భక్తి ఈ రెండు ఉన్నట్టయితే మోక్షం లభిస్తుందని పృథు మహారాజు తన ప్రజలకు చెప్పాడు. ఇక్కడ మోక్షం అంటే కట్టుదిట్టమైన నియమాలు పాటించడం కాదు, జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాయ అనే కష్టాల వల నుంచి బయటపడటం. ఇది ప్రజలు గుర్తించి తగిన విధంగా నడుచుకోవాలన్నాడు. ఆరవ కాన్సెప్ట్ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. పృథు చెప్పిన విషయాల ప్రకారం ఒకరి వ్యక్తిగత ప్రవర్తనతో మొదలుపెట్టి రాజ్యాన్ని పరిపాలించే విధానం వరకు జీవితంలోని ప్రతి అంశం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు అహాన్ని దూరం చేసుకోవడం, రజో తమో గుణాలకు దూరమై సత్వగుణాన్ని మెరుగుపరచుకోవడం అనే అంశాలు రాజ్య పాలనలో ఉపయోగించి సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఉన్న సమాజాన్ని సృష్టించాలని పృథు లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనితో మనిషి వ్యక్తిగత ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, సమాజం బాగుపడటం ఇలా అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి అన్నీ ముఖ్యమే అని పృథు మహారాజు తన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తంగా నాయకత్వం అంటే అవసరమైన వనరులు అంటే రిసోర్సెస్ అన్ని ఏర్పరిచి ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకుని ఒక క్రూరమైన పాలకుడిగా వ్యవహరించడం కాదని, సమాజానికి స్ఫూర్తినిచ్చి మంచి విలువలు, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలను పెంపొందించేట్టు చేయడం, అందరి మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పరచడం ఇవన్నీ కూడా అందులో భాగమని తన పాలనతో చెప్పే ప్రయత్నం చేశాడు. దీని తరువాతి సంఘటనలో బ్రహ్మ మొట్టమొదటగా సృష్టించిన సనక సనందాదులు అంటే నలుగురు మానసపుత్రులు పృథు మహారాజు సభలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసారంటే మీకు మన పురాణ గ్రంథాలపై ఆసక్తి ఉందని మాకు అర్థమవుతుంది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.